ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఘురామకృష్ణంరాజుకు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని ఎంపీ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారన్న న్యాయస్థానం రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. రఘురామ అరెస్టు విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజును కాసేపట్లో గుంటూరు 6వ సెషన్స్ కోర్టులో సిఐడి అధికారులు హాజరుపరచారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడంపై ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్ట్ చేయలేదని ఎంపీ తరపు న్యాయవాదులు పిటిషన్లో తెలిపారు. రఘురామకృష్ణంరాజుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు నిర్ణయం వెలువరించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని ఎంపీ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారన్న న్యాయస్థానం రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. రఘురామ అరెస్టు విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజును కాసేపట్లో గుంటూరు 6వ సెషన్స్ కోర్టులో సిఐటి అధికారులు హాజరుపరచనున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని ఎంపీ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది.
జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారన్న న్యాయస్థానం రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. రఘురామ అరెస్టు విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు ఎంపీ రఘురామ కృష్ణంరాజును కాసేపట్లో గుంటూరు 6వ సెషన్స్ కోర్టులో సిఐడి అధికారులు హాజరుపరచనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చూడొచ్చు, గత 22 గంటలుగా కూడా నర్సాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అయితే మాత్రం గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపై ఏదైతే నర్సాపురం పార్లమెంట్ ఎంపీ తరఫు నుంచి కూడా ఆయన న్యాయవాదులు హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా బెయిల్ పిటిషన్ కూడా న్యాయస్థానం కొట్టివేస్తూ కూడా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన్ని గుంటూరులో ఉన్నటువంటి ఏదైతే 6వ నెంబర్ కోర్టులో కూడా ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారించేందుకు సిఐడి సంబంధించినటువంటి అధికారుల బృందం అంతా కూడా రఘురామకృష్ణను ఉదయం నుంచి కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పెట్టిన పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించాలని చెప్పి కూడా ఆయన వారంతా కూడా ఆయన అడుగుతున్నటువంటి నేపథ్యంలో అతని నుంచి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాధానాలు రావడం లేదని తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఏదైతే రఘురామకృష్ణకు సంబంధించినటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి విషయంపై కూడా ఆయన తరపు అడ్వకేట్ గా ఉన్నటువంటి బండారుపల్లి ఆదినారాయణ వేసినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టు అయితే కొట్టివేసింది. ముఖ్యంగా అసలు ముందు జిల్లా స్థాయి కోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడ ఏదైతే రిమాండ్ వేశారో ఆ తర్వాత కోర్టును ఆశ్రయించాలి, కానీ ముందుగానే మీరు కోర్టుకి రావడం ఏంటంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కూడా ఆయా సంబంధించినటువంటి పిటిషన్ అయితే మాత్రం కొట్టివేసింది. ప్రాథమికంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు రఘురామకృష్ణన్ అంటూ కూడా ఆయన తరపు లాయర్ కూడా వాదించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం హైకోర్టు అయితే మాత్రం ఈ విషయాలన్నీ ఏవి కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆ జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారంటూ కూడా ఆ లాయర్ కు ప్రశ్న వేసినటువంటి నేపథ్యంలో కూడా దీనిపై ప్రస్తుతం ఏదైతే పోలీస్ శాఖ తరపున అయితే మాత్రం ఏఐజీ సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈ యొక్క కేసును కూడా కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే గుంటూరు సిఐడి కార్యాలయం నుంచి కూడా ఏదైతే జిల్లా కోర్టు 6వ నెంబర్ కోర్టుకు కూడా రఘురామకృష్ణంరాజును కూడా తీసుకెళ్తున్నారని చెప్పి కూడా తీసుకెళ్లబోతున్నారు. దీనికి సంబంధించే ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దీనిపై అసలు రఘురామకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి కీలక ప్రశ్నలు వేశారు, అదేవిధంగా రఘురామకృష్ణ ఎటువంటి సమాధానాలు చెప్పారు అనే అంశం మీద కూడా ఇటు సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఇప్పటి వరకు వివరాలు అయితే తెలపలేదు. ముఖ్యంగా అసలు రఘురామకృష్ణను అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా కొంత ఆయన తరపు బంధువులు ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా కొంత విమర్శలు చేస్తూ అదేవిధంగా ఆయా పార్టీకి సంబంధించిన నేతలపై కూడా విమర్శల వర్షం కురిపిస్తూ రోజుకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం, ముఖ్యంగా దేశద్రోహం కింద కూడా ఆయా సెక్షన్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో మరి ఇక ధర్మస్థానం ఆయా సంబంధించిన సెక్షన్లకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మరి కాసేపట్లోనే తేలబోతా ఉంది. ఏదేమైనా అసలు ఒక లోక్సభ పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజుకు సంబంధించి అసలు పూర్తి స్థాయిలో ఆయనకి అరెస్ట్ చేసే ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పట్ల కూడా ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఏది ఏమైనా తమ ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎంపీని ఇష్టానుసారంగా పోలీసులు ఒక హైడ్రామా నడిపి హైదరాబాద్ నుంచి నేరుగా అప్పటికప్పుడే గుంటూరు తీసుకొని వచ్చి గుంటూరులో దాదాపు ఇప్పటికి 22 గంటలు దాటుతా ఉంది. 22 గంటల నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలతో అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఏదైతే తన కుమారుడు భరత్ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు మొత్తం అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఏదేమైనా ఈ యొక్క విషయానికి సంబంధించి పోలీసులు చేస్తున్నటువంటి ప్రక్రియని మొత్తం వారంతా కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జరిగినటువంటి సిఐడి
విచారణకు సంబంధించి కూడా రామరాజుపై కూడా రాజద్రోహం 124 సెక్షన్ కింద కూడా కేసు పెట్టడాన్ని అదేవిధంగా ఇటు ప్రజాపక్ష పార్టీలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే మరి ఒక ఎంపీ రఘురామరాజును అయితే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి 6వ నెంబర్ కోర్టులో అయితే ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఆయన తరపు న్యాయవాదులు కూడా మరి వాదించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఆ సిఐడి తరపు నుంచి కూడా మరి అసలు ఈ యొక్క కేసులకు సంబంధించి ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనే అంశం మీద కూడా కోర్టులో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేశద్రోహం కింద కూడా కేసులు నమోదు చేయడం పట్ల ఇటు బంధువులు అదేవిధంగా ఎంపీ సంబంధించినటువంటి అనుచర వర్గం అదేవిధంగా ఆయన సంబంధించిన వారంతా కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరుగుతాయనేది కూడా మనకి వచ్చేటువంటి అడిషనల్ ఎస్పీ సరితతో పాటు మరికొంతమంది అధికారుల బృందం అంతా కూడా ఏడీ కార్యాలయంలోనే బైఠాయించి ఆయన్ని సుదీర్ఘంగా కూడా ప్రశ్నలు వేస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి వివరాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. కానీ కృష్ణంరాజు నుంచి కూడా ఎటువంటి సమాధానాలు లేకపోవడంతో కూడా వారికి ఒక అద్భుత పట్టిన పరిస్థితి నెలకొంది. ఇటు పక్క చూసుకుంటే ఇటు ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎంపీ కృష్ణంరాజును సైతం ఎందుకు అన్యాయంగా అరెస్టు చేసి ఈ రోజు ఇబ్బందులు పెడుతున్నారు, ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి తప్పులను ప్రశ్నిస్తే అరెస్టు చేసి ఈ విధమైనటువంటి కేసులు నమోదు చేస్తారా అని చెప్పి కూడా వారంతా కూడా అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదైనా రఘురామకృష్ణరాజు అరెస్టు వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రదర్శిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సిగ్గుచేటువంటి కూడా ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలతో కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా రఘురామరెడ్డి పెట్టినటువంటి కేసుకు సంబంధించి అక్రమంగా కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ విషయం వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారో కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు, అందులో భాగంగానే ఆ ఎంపీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా వారంతా చెప్తా ఉన్నారు. కానీ ఒకటే చూసుకోవచ్చు, నిన్న ఉదయం నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హైటెన్షన్ వాతావరణంగా మారినటువంటి ఈ యొక్క రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించి కొంత హైడ్రామా. మరో పక్క అసలు ఈ యొక్క సెక్షన్లు సిఐడి సంబంధించినటువంటి పోలీసులు ఎందుకు ఇలాంటి సెక్షన్లు నమోదు చేశారు, మరి ఈ సెక్షన్ల సమాధానం మరి కాసేపట్లో కోర్టులో చెప్పుకోతున్నారా ఏంటా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఓకే పవన్, అయితే ఇప్పుడు ఈ రఘురామ అరెస్టు విషయంలో హైకోర్టు ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది, అంటే తేల్చి చెప్పింది. అయితే దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు, ఎలా తీసుకోవాలంటే ఆయన పెట్టినటువంటి బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసింది, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? రఘురామకృష్ణ సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ సంబంధించి కూడా జిల్లా కోర్టుకు వెళ్లకుండా అసలు ముందు జిల్లా కోర్టుకు వెళ్ళాలి, జిల్లా కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ రిమాండ్ విధించిన తర్వాత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. కానీ ముందుగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం ఏంటి అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితిలో అసలు ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి కారణాలు లేకుండా రిమాండ్కు పంపాలనుకోవడం చట్ట విరుద్ధం అని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాది చెప్పినటువంటి పరిస్థితి. కానీ హైకోర్టు ఇవన్నిటి కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఆయా సంబంధించినటువంటి కేసును అయితే మాత్రం కొట్టివేసి మరి సిఐడి సంబంధించినటువంటి కోర్టుని సంప్రదించాలని చెప్పి కూడా ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా మనకి తెలిసింది. అయితే అసలు మరి ముందుగా జిల్లా స్థాయి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మరి న్యాయమూర్తి ఎటువంటి రిమాండ్ వేసేస్తారా, లేకపోతే ఈ యొక్క కేసుని విచారణ చేస్తారా, లేదంటే వాయిదా వేసి మరి ఒక 2 రోజులు 3 రోజుల పాటు విచారణ చేస్తారా అనేది కూడా మరి ఆయన చెప్పిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రఘురామకృష్ణకు సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఇప్పటికే సంబంధిత సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తమ దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి తాము కృష్ణంరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం, అవన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పి కూడా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి
ఇటు కృష్ణంరాజు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఆయన సంబంధించిన వారంతా కూడా ఆధారాలు ఏమీ లేవు, కావాలని ఇది ఒక ప్రభుత్వ కుట్ర, సిఐడిని చేతిలో కీలు బొమ్మలా పెట్టుకొని ఈరోజు తమపై కుట్ర రాజకీయం చేస్తూ తమ కుటుంబాన్ని తమని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు అంటూ కూడా ఆయన తనయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణనలో తీసుకుంటున్నారు. కానీ ఇటు ఇక్కడ చూస్తే పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తా ఉన్నాయి. మరి సిఐడి తన పని తను చేసుకుపోతున్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో వివరాలను అయితే సేకరిస్తా ఉంది. అసలు కృష్ణంరాజు ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలు కావచ్చు, గతం నుంచి కూడా ఆయన వివాదాస్పదంగా మారాడు. అందుకు అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఒక కుట్ర రాజకీయం చేస్తూ ఎప్పటి నుంచో ఆయన కోసం ఎదురు చూస్తా ఉంది. అందులో భాగంగానే కృష్ణంరాజు అని కూడా ఈరోజు సిఐడి ఒక కీలుబొమ్మలాగా కృష్ణంరాజుని అదుపులోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇటు హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పుడు కేసు కొట్టేయడంతో మరి కాసేపట్లోనే గుంటూరు 6వ నెంబర్ కోర్టులో కూడా ఎంపీ కృష్ణంరాజుని అయితే మాత్రం ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ.